ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేమో పాలిటిక్స్ ఫుల్ టైం, కానీ పదవి పోయాక పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిపోయారు ఆయన. నియోజకవర్గ పాలిటిక్స్ లో గెస్ట్ రోల్ కే పరిమితమయ్యారు. నమ్ముకున్న నేత చుట్టపు చూపుగా మారిపోవడంతో తెగ ఫీల్ అయిపోతుందట పార్టీ కేడర్. ఒకే ఒక్క ఓటమి ఆయన్ని ఎందుకిలా మార్చేసింది? ఎన్నికల ముందు మేము కూడా నాయకులమే అన్నవారు ఇప్పుడేమయ్యారు? నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న కేడర్ పరిస్థితి ఏంటి? బిజినెస్ లో బిజీ అయిపోయి టెంపరీ పాలిటిక్స్ చేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఒకసారి చూసేద్దామా? పార్టీ అధికారంలో ఉందంటే గల్లీకి ఓ నాయకుడు పుట్టుకొస్తాడు. అదే అధికారం లేదంటే నేనే రాజు నేనే మంత్రి అన్నవారు కూడా కనుచూపు మేరలో కనిపించరు. ప్రస్తుతం ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల తీరు సేమ్ టు సేమ్. అందులో మరీ ముఖ్యంగా పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుట్ట శ్రీధర్ రెడ్డి ఎన్నికలైపోగానే మంత్రమేసినట్లు మాయమైపోయారు. 2019 నుంచి 5 ఏళ్ల పాటు పుట్టపర్తిలో మరో లీడర్ పేరు వినిపించకుండా చక్రం తిప్పారు శ్రీధర్ రెడ్డి. పార్టీకి విధేయుడిగా ఉంటూ కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ ఓవైపు ఎమ్మెల్యేగా మరోవైపు బిజినెస్లతో ఫుల్ టైం బిజీగా కనిపించిన శ్రీధర్ ఇప్పుడు గెస్ట్ రోల్కి పరిమితమవుతున్నారు. ఒకప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శ్రీధర్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత జాబ్కు రిజైన్ చేసి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి జగన్తో పరిచయాలు ఉండడంతో పార్టీలో శ్రీధర్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. రెండు 2014 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన శ్రీధర్ రెడ్డి తర్వాత అసెంబ్లీ వైపు చూశారు. సరిగ్గా అప్పుడు పుట్టపర్తిలో ఫుల్ స్పేస్ ఉండడంతో ఆయన గురి అటువైపు మళ్లింది. పుట్టపర్తి కేంద్రంగా ఆయన రాజకీయాలు మొదలయ్యాయి. అప్పటికే పుట్టపర్తిలో ఉన్న సోమశేఖర్ రెడ్డి అంత యాక్టివ్గా లేకపోవడం శ్రీధర్ రెడ్డికి కలిసొచ్చింది. 2017 నుంచి బాగా పనిచేయడంతో ప్రజల్లో కూడా గుర్తింపు వచ్చింది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి తిరుగులేదన్న విధంగా పాలిటిక్స్ చేశారు. పుట్టపర్తిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం ఒక భారీ భవనాన్ని నిర్మించారు. క్యాడర్కు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా తానున్నాననే భరోసా ఇచ్చారు. ఇక మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో ఎక్కడా తగ్గకుండా తలపడ్డారు. అందుకే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినా 2024 ఎన్నికల్లో కూడా శ్రీధర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతా బాగుందనుకున్న సమయంలోనే శ్రీధర్ రెడ్డికి కూడా పార్టీలో ఒక వ్యతిరేక వర్గం ఉందని బయటపడింది. శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి తనయుడు ఇంద్రజిత్ రెడ్డి ఒక గ్రూపు తయారు చేశారు. ఎంపీపీ పదవి ఆశించినా శ్రీధర్ రెడ్డి సహకరించలేదన్న అసంతృప్తితో ఆయన అడ్డం తిరిగారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేపై పరోక్ష విమర్శలు చేస్తూ తాను కూడా టికెట్ రేసులో ఉన్నాననే సంకేతాన్ని పంపించారు. మరికొందరు నాయకులు ఆయనకు తోడయ్యారు. అయినా టికెట్ తనకే దక్కడంతో ఎలాగైనా మరోసారి గెలవాలన్న కసితో పనిచేశారు శ్రీధర్ రెడ్డి. డబ్బు కూడా గతంలో ఎవరూ ఖర్చు చేయని విధంగా చేశారని టాక్ వచ్చింది. కానీ ఎంత చేసినా ఓటమి తప్పలేదు. కూటమి వేవ్కి తోడు వైసీపీలో విభేదాలు కూడా శ్రీధర్ రెడ్డికి ఓటమికి కారణమయ్యాయి. అప్పటిదాకా శ్రీధర్ రెడ్డి అంటే పుట్టపర్తి, వైసీపీ అంటే శ్రీధర్ రెడ్డి అనేలా ఉండేది పరిస్థితి. కానీ ఓటమి తర్వాత ఆయన పార్టీకి పూర్తి స్థాయిలో దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి ఫోన్లో తప్ప కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదు. పార్టీ అధిష్టానం ఏదైనా పిలుపునిస్తే తప్ప మాజీ ఎమ్మెల్యే లైవ్లోకి రావడం లేదు. జిల్లాల విభజన తర్వాత పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ పార్టీ కార్యక్రమాలపై అందరి దృష్టి ఉంటుంది. కానీ ఇక్కడ నాయకుడే లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ స్తబ్దుగా మారిపోయింది. పార్టీ అధిష్టానం ఏదైనా కార్యక్రమాలకు పిలుపునిస్తే తప్ప శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి వైపు చూడడం లేదు. అప్పుడు కూడా అలా వచ్చి ఇలా మాయమవుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలపై దృష్టి పెట్టారు మాజీ ఎమ్మెల్యే. కర్ణాటకలో అధికార పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని భారీ స్థాయిలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆయన కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నట్టు సమాచారం. రాజకీయాల్లోకి రాకముందు ఎక్కడున్నారో అక్కడే మళ్లీ తన భవిష్యత్తును చూసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. శ్రీధర్ రెడ్డి ఫుల్ టైం బిజినెస్లో బిజీ అయిపోయి పాలిటిక్స్కి పార్ట్ టైంగా భావిస్తూ బాగానే ఉన్నారు. ఎటొచ్చి జెండాను నమ్ముకున్న కార్యకర్తలే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ బెదిరింపులు, కేసుల నుంచి తట్టుకోలేక
పార్టీ శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ బాధలు చెప్పుకుందామంటే మాజీ ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడం వారికి మరింత బాధ కలిగిస్తోంది. శ్రీధర్ రెడ్డిపై ప్రత్యక్షంగా వ్యతిరేకత లేకపోయినా తమను పట్టించుకునే నాయకుడు ఎవరూ లేరన్న ఆవేదన కార్యకర్తల్లో ఉంది. అయితే పుట్టపర్తికి వచ్చినప్పుడు మాత్రం శ్రీధర్ రెడ్డి పార్టీ క్యాడర్ని కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోవడంతో సీన్ మొదటికొస్తోంది. వైసీపీలో శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మరో నాయకుడికి ఇక్కడ స్పేస్ బాగా ఉంది. కానీ అలాంటి నాయకుడు ఎవరూ నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఎన్నికల ముందు టికెట్ కోసం పోటీపడ్డ నేతలెవరూ చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు. పుట్టపర్తి వైసీపీ క్యాడర్లో కూడా శ్రీధర్ రెడ్డి తప్ప ఇక్కడ మరో నాయకుడికి అవకాశం లేదనే భావన ఇప్పటికీ ఉంది. అయితే ఆయన యాక్టివ్గా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదని భావిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ సామాజిక వర్గం ఇబ్బందులు పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రశ్నించేవారు లేకపోవడంతో పుట్టపర్తిలో అధికార పార్టీ మాటే చెల్లుబాటవుతోంది. పరిస్థితులు మారుతున్న వైసీపీ అధిష్టానం మాత్రం పుట్టపర్తిపై ఫోకస్ చేసినట్టు కనిపించడం లేదు. శ్రీధర్ రెడ్డికి అధినేతతో సత్సంబంధాలుండడంతో పాటు పుట్టపర్తిలో ప్రత్యామ్నాయం గురించి కూడా పార్టీ ఆలోచన చేయడం లేదని సమాచారం. ఓటమి తాత్కాలికమేనని శ్రీధర్ రెడ్డి చెబుతున్నా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్న కీ పాయింట్ మర్చిపోతున్నారన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది.